ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం శ్రీశైలం. ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి సమేత శ్రీ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో 2వది, 18 శక్తిపీఠాలలో 6వది మరియు 10 భాస్కర క్షేత్రములలో శ్రీశైలం 6వది. శ్రీశైలం దేవాలయంలో ప్రధాన ఆలయాలైన మల్లికార్జున మరియు బ్రహ్మరాంబ వేరువేరుగా నిర్మించబడ్డాయి. ఇంకా ఆలయంలో ప్రత్యేక ఆలయాలు, స్తంభాలతో కూడిన ఉపపుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఈ మొత్తం దేవాలయాన్ని చుట్టూ బలిష్టమైన రాళ్లతో అత్యంత ఆకర్షణీయంగా ప్రాకారాన్ని నిర్మించారు. ప్రాకారానికి ముఖ్యంగా 4 వైపులా 4 ద్వారాలున్నాయి. తూర్పు వైపునున్న ద్వారం మహాద్వారం. ఆలయ పరిసరాల్లో నంది మండపం, వీరశిరో మండపం, మల్లికార్జున ఆలయం, బ్రహ్మరాంబ ఆలయం అన్ని తూర్పు నుండి పడమరకు వరుసగా ఉన్నాయి. వృద్ధ మల్లికార్జున, సహస్రనామ లింగేశ్వర, అర్ధనారీశ్వర, వీరభద్ర, ఉమామహేశ్వర దేవాలయం, పాండవులు ప్రతిష్ఠించిన 5 దేవాలయాలు, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. స్కాంద పురాణంలో శ్రీశైల ఆవిర్భావానికి సంబంధించిన గాథ ఉంది. కృతయుగంలో శిలాదుడు అనే ఋషి సంతానం కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ ఋషి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి పర్వత, నందీశ్వర అనే 2 పుత్రులను ప్రసాదించాడు. వారు 2 పెరిగి పరమేశ్వరునికి సేవ చేయడమే పరమ పవిత్రమని భావించి ఆ శివుని కోసం తపస్సు మొదలుపెట్టారు. ఎల్లప్పుడూ తనపైన యానం చెయ్యాలని కోరుకుంటాడు. దానికి శివుడు నందీశ్వరుడిని తన వాహనంగా చేసుకుని శ్రీ పర్వతం అనే పేరుతో పర్వతాన్ని రూపొందించి దానిపైన శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ పర్వతం శ్రీ పర్వతమని, శ్రీగిరి అని కాలక్రమేణా శ్రీశైలంగా రూపాంతరం చెందిందని చెప్తూ ఉంటారు. శ్రీ మల్లికార్జున స్వామి పేరు వృత్తాంతం. శ్రీశైలాన వెలిసిన లింగాయుధుడైన మహేశ్వరుడికి మల్లికార్జునుడు అనే పేరు రావడం వెనక ఒక కథ ఉంది. కృష్ణా తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. సంతానార్థైన రాజుకి లేకలేక చంద్రమతి అనే ఒక అమ్మాయి జన్మించింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచాడు. ఆ దశలో రాజపురోహితుడు జైత్రయాత్రకు ముహూర్తం పెట్టడంతో రాజు బలగాలను తీసుకుని బయలుదేరాడు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలుగా మారాయి. అయినా బ్రహ్మగిరికి చంద్రకేతుడు ఇంకా తిరిగి రావడం లేదు. అలా కొన్నేళ్ల తర్వాత రాజ్య విస్తరణ కాంక్షకు స్వస్తి చెప్పి విరామాన్ని ప్రకటించిన చంద్రకేతుడు అనంత విజయాలను సాధించి రాజధానికి తిరిగి వచ్చాడు. అనంతపురంలో ప్రవేశిస్తూనే ఒక అందమైన కన్య ఎదుటపడింది. అతని మనసు చెలించింది, బుద్ధి వక్రించింది. విచక్షణ కోల్పోయిన రాజు ఆ సుందరి చేయి పట్టబోయాడు. అది చూసి అతని భార్య వాదించింది. ఆ సుందరి సాక్షాత్తు వారి కుమార్తె అంటూ మొరపెట్టింది. కామాంధుడైన చంద్రకేతుడు భార్య మాటలు వినిపించుకోలేదు. వద్దు తండ్రి, నేను నీ వారసురాల్ని అంటూ చేతులు జోడించి వేడుకుందా ఆ బిడ్డ. ఏళ్ల తరబడి యుద్ధాల్లో గడిపిన రాజుకి కారుణ్యం హరించింది. ఆమెను అస్సలు కనికరించలేదు. కామవాంఛతో చంద్రమతి వెంటపడ్డాడు. ఆమె రాజధానిని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగు తీసింది. ఓ గుహలో తలదాచుకుంటుంది. చంద్రకేతుడు ఆమెను తరుముతూ ఆ గుహ వద్దకే చేరుకున్నాడు. గుహ ద్వారమున మాట వేశాడు. గుహలో ఉన్న రాజకుమారి పరమేశ్వరుడికి ప్రార్థించి తనను కాపాడమని వేడుకుంటుంది. వెంటనే శివమహిం వల్ల చంద్రకేతుడు ఆకుపచ్చ శిలగా మారిపోయాడు. గుహ ద్వారం నుండి అది దొర్లుకుంటూ పాతాళ గంగలో పడింది. ఆ కారణం వల్లనే పాతాళ గంగ నీరు ఆకుపచ్చగా కనిపిస్తుందని నమ్మకం. గుహ నుండి బయటికి వచ్చిన చంద్రమతి గుహ సమీపంలో అద్భుతమైన దృశ్యాన్ని చూసింది. ఒక గోవు పొదుగు నుండి వేలాడుతున్న క్షీరధారలో అభిషేకమవుతున్న శివలింగాన్ని చూసింది. శివాజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించి ఆ స్వామిని అనుదినం మేళాలతో అర్చించింది. ఆమె నిర్మల భక్తికి మెచ్చిన నీలకంఠుడు చంద్రమతి సమర్పించిన మల్లదండును తన సిగలో నెలవంకకు, సురగంగకు నడుమ అందంగా ధరించాడట. ఆ విధంగా మల్లికార్జునుడు అన్న వ్యవహార నామంతో ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు. శ్రీ బ్రహ్మరాంబికాదేవి. ఇంకా అమ్మవారికి బ్రహ్మరాంబికాదేవి అన్న పేరు ఎందుకు వచ్చింది అనే విషయం మీద ఒక కథ ఉంది. పూర్వం పరమేశ్వరుడి సౌమ్యతకు, మనోహరమైన రూపానికి పరవశించిపోయి వివాహం ఆడాలనుకుంది అమ్మవారు. అప్పుడు శివుడు అక్కడే భ్రమిస్తున్న తేనెటీగను చూపి అది విస్మరించే వరకు దాన్ని అనుసరిస్తే వివాహం ఆడతానని చెప్పారు. దాంతో ఆ తేనెటీగ వెంట పరుగు తీసింది అమ్మవారు. ఇలా కొన్ని సంవత్సరాల వరకు ఆమె పరుగు తీస్తూనే ఉంది. ఇక చివరిగా ఆ తేనెటీగ శ్రీశైలానికి వచ్చి విశ్రాంతి తీసుకుంది. అప్పుడు శివుడు వృద్ధునిగా వచ్చి, చాలా కాలం గడిచిపోయినందున నేను వృద్ధుడిని అయ్యాను, నేను వివాహానికి తగను అని చెప్తాడు. దానికి అమ్మవారు తనకి దానివల్ల అభ్యంతరం లేదు అని చెప్పి వివాహానికి అంగీకరిస్తుంది. ఇలా భ్రమరాన్ని అనుసరించడం వల్ల ఆమెకు భ్రమరాంబిక అనే పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా భ్రమరాంబికాదేవి ఉన్న గుడి వెనుక భ్రమరం యొక్క జూంకారం వినిపిస్తుంది. శ్రీశైల ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన లింగధారులు ఇక్కడ సుందరుణ్ణి విధిగా కొలుస్తారు. అంతేకాదు, ఏ ఆలయంలో లేని మరో ప్రత్యేకత శ్రీశైలంలో కనిపిస్తుంది.
మల్లికార్జునుడికి పూజా అధికారాలు నిర్వహించే బాధ్యత శైవ అర్చకులు